Hello, good morning friends. Welcome back to our channel Mom and Me Talks and it's me Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను and మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. So a very good morning to everyone. Happy weekend. ఎందుకంటే ఇది వీకెండ్ కాబట్టి సో ఈ రోజు మంచిగా ఒక డీటాక్స్ డ్రింక్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. వి ఆల్ నో పొద్దున్నే మనం ఎంప్టీ స్టమక్ తో తీసుకునే లిక్విడ్ చాలా ఎఫెక్ట్ చూపిస్తారు మన బాడీ పైన. సో పొద్దున్నే టీ కాఫీల కన్నా కూడా చాలామంది వేడి నీళ్ళు నిమ్మకాయ తేనె కలుపుకొని తాగుతూ ఉంటారు. జీరా వాటర్ అని, ధనియా వాటర్ అని, లేకపోతే రాత్రంతా ఓవర్ నైట్ సోక్ చేసిన వాటర్ అని, ఇట్లాంటి రకరకాలే తాగుతూ ఉంటాం కదా. ఏది తాగినా సరే కంటిన్యూగా ఒకటే మన బాడీకి అలవాటు చేసేయకూడదు. వీ హ్యావ్ టు కీప్ చేంజింగ్ ఇట్ అనమాట. ఏదైనా సరే అది హనీ లెమన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, ఏది లేకపోయినా జస్ట్ హాట్ వాటర్ తాగొచ్చు. సో ఏం లేకపోతే నేను ఎక్కువ హాట్ వాటర్ తాగేస్తూ ఉంటాను, లేకపోతే ఏదైనా డీటాక్స్ డ్రింక్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఈరోజు డీటాక్స్ డ్రింక్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఏం సీజన్ అండి? ఉసిరికాయల సీజన్. మన కార్తీక మాసం అంతా ఉసిరి దీపాలన్నీ పెట్టుకుంటూ ఉంటాం. ఉసిరికాయలు బాగా దొరుకుతున్నాయి కదా. ఉసిరికాయ ఈజ్ వెరీ మంచిది అనమాట. చాలా మంచిది మన బాడీకి. అండ్ ఇది సీజనల్గానే దొరుకుద్ది కాబట్టి దొరికినప్పుడు ఇలా ఫ్రెష్ ఉసిరికాయలని యూజ్ చేసుకోవడానికే ఎక్కువ ప్రిఫర్ చేయడం బెటర్. దొరకనప్పుడు మనం వాటిని స్టోర్ చేసుకోవచ్చు, కొంచెం తగ్గుతుంది, బట్ స్టిల్ స్టోర్ చేసుకున్నదన్నా సరే హెల్దీయే. బట్ ఇలా ఫ్రెష్గా దొరుకుతున్నప్పుడు మాత్రం ఫ్రెష్గా తీసుకోవాలి కదా. సో అందుకని మార్నింగ్ మంచి డీటాక్స్ డ్రింక్ చేయబోతున్నాను. సో అదే మీకు కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు సీజన్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అంటే కొంచెం ఎక్కువ బ్లోటింగ్ రావడము, లేకపోతే ఎక్కువ గ్యాస్ రావడం, ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను ఇది చేసినప్పుడు మావయ్య గారికి కూడా కొంచెం ఇచ్చాను అనమాట. అయితే ఆ రోజంతా తాగిన రోజంతా కూడా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ రాలేదు అని చెప్పారు. సో మేబీ ఇది గ్యాస్ ప్రాబ్లంతో, బ్లోటింగ్ ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. సో దీనికోసం ఫస్ట్ అయితే ఒక ఉసిరికాయ, ఇండియన్ గూస్బెర్రీ అంటాం కదా, ఒక ఫుల్ ఉసిరికాయ తీసుకోవాలి. ఉసిరికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండర్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కీరా తీసుకున్నాను. కీరాని మొత్తం పీల్ చేసి వాటిని కూడా స్లైసెస్ లాగా చేసేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ మార్నింగే మనం తీసుకునే ఏ డీటాక్స్ డ్రింక్ అయినా సరే ద వర్డ్ ఇట్ సెల్ఫ్ టెల్స్ లైక్ డీటాక్స్ అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి ఫ్లష్ అవుట్ చేయడం అనమాట. సో రకరకాల టాక్సిన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి మనం యూజ్ చేసే ఫెర్టిలైజర్స్, పొల్యూషన్ ఆర్ ఫ్రీ రాడికల్స్ వల్ల, ఇలాగా చాలా ఉంటాయి. వాటిని బయటికి ఫ్లష్ అవుట్ చేయాలంటే బెస్ట్ టైం మనం ఎర్లీ మార్నింగే ఏదైతే తీసుకుంటామో అది కొంచెం ఇంకా ఈజీ చేసింది అనుకోండి, బాడీకి చాలా బెనిఫిషియల్ కదా. సో అందుకే డీటాక్స్ డ్రింక్లు అన్నీ కూడా మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం మంచిది అని అంటారు. సో ఇక్కడ ఒక కీరాని కూడా మొత్తం పీల్ చేసేసి స్కిన్ని చిన్న స్లైసెస్గా కోసేసి ఈ బ్లెండర్లో యాడ్ చేసుకోవాలి. ఈ కీరా స్లైసెస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కమ్స్ ద ఇంగ్రీడియంట్ కర్రీ లీవ్స్. కరివేపాకు జుట్టుకి చాలా మంచిది అని మనకు తెలుసు, కానీ కళ్ళకు కూడా చాలా మంచిది అండి. మనకి దీంట్లో బీటా కెరోటిన్ అవన్నీ బాగుంటాయి. మనకి ఐసైట్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా బాగా పనిచేస్తుంది అనమాట. సో కరివేపాకుని నేను వాష్ చేసి ఇలాగ టిష్యూ పేపర్లో వేసి డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒకవేళ వీలయ్యి తినగలిగితే రోజు ఎంటీ స్టమక్తో 4-5 కరివేపాకు ఆకులు తింటే కూడా చాలా మంచిది అనమాట. జస్ట్ చూ చేసి మింగేయడమే, అలా చేసినా చాలా బెనిఫిషియల్. సో ఒక గుప్పిడి కరివేపాకు అయితే యాడ్ చేస్తాను. అల్లం ముక్క, 1 ఇంచ్ సైజ్ అల్లం ముక్క అయితే సరిపోతుంది. దీనిలో కొద్దిగా వాటర్ వేసేసి మనం మిక్సీలోనో దేంట్లోనన్నా బ్లెండర్ ఉంటే బ్లెండర్ వాటిలో వేసేసి ఆన్ చేసేయడమే. దాని పట్టినది గ్రైండ్ అవుద్ది. సో నెక్స్ట్ ఇంకా మొత్తం మంచిగా బ్లెండ్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఈ జ్యూస్ అంతా స్ట్రెయిన్ చేసుకోవడమే. అంటే తాగలిగితే ఇలాగే కూడా తాగేసేయచ్చు విత్ ఫైబర్, అది ఇంకా చాలా మంచిది. కాకపోతే అంతలా తాగలేము, అంటే పల్పీగా ఉంటే తాగడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు. సో నేనైతే స్ట్రెయిన్ చేస్తాను అనమాట. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను కాబట్టి దీనిలో చాలా లిక్విడ్ వస్తుంది. మస్లిన్ క్లాత్ ఏదైనా పెట్టుకొని మొత్తం ఇలాగా వడకట్టేసుకోవాలన్నమాట. సో మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇంత లిక్విడ్ వచ్చిందా. దీని పల్ప్ చూడండి, ఇంతే, కొద్దిగా పల్ప్, ఆల్మోస్ట్ ఇంతే అనమాట. సో ఈ జ్యూస్ రెడీ. మన డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. నాకొకటి, మా వారికి ఒకటి. మావయ్య గారు తాగరు ఇలాంటివి, సో అందుకని నేను మా వారు అయితే తాగుతున్నాం. ఇలా తాగలిగితే ఇలా తాగేయచ్చు, లేదంటే హనీ మిక్స్ చేసుకోవచ్చు.
జనరల్‌గా మన ఇళ్లల్లో ఎంత చేసినా ఫినిష్ అవ్వని పని ఈస్ క్లీనింగ్ కదండీ. ఈ క్లీనింగ్ చేస్తూనే ఉంటాం, అది చేస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. అది ఎప్పటికి దానికి ది ఎండ్ అనేది ఉండదనమాట. బట్ అంత కంటిన్యూగా చేసే ఆ క్లీనింగ్ పనులు మనం ఇంకొంచెం ఈజీ అవ్వడానికి యూస్‌ఫుల్ అయ్యే ఇది అగారో వాళ్ళ స్పిన్ స్క్రబ్బర్ అండి. ఎందుకంటే మనం రకరకాలవి క్లీన్ చేయాల్సి ఉంటుంది కదా! సో, అలా దీనికి రకరకాల అటాచ్‌మెంట్స్ తోటి వస్తాయన్నమాట. అంటే ఒకవేళ మనం బాత్రూమ్ క్లీన్ చేయాలనుకుంటున్నా, లేకపోతే సింక్ క్లీన్ చేయాలనుకున్నా, కార్ క్లీన్ చేయాలనుకున్నా, మిర్రర్ క్లీన్ చేయాలనుకున్నా, లేదా కార్నర్స్ క్లీన్ చేయాలనుకున్నా, ఏదైనా సరే మనం ఈజీగా చేతులు బాగా రుద్ది చేతులు నొప్పొస్తున్నాయి అనుకునే పనులన్నిటికీ కూడా అండ్ ఇది మనకి ఇలాంటి డిఫరెంట్ అటాచ్మెంట్స్ తోటి వస్తుందన్నమాట. సో ఏది కావాలనుకుంటే అది పెట్టుకొని మనం ఈజీగా క్లీన్ చేసుకోవడమే. అలాగే ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా వస్తుంది, ఎందుకంటే ఇది వైర్లెస్ అనమాట. జస్ట్ దీన్ని ఛార్జింగ్ పెట్టుకొని మనం అంతా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఇలా చేత్తో పట్టుకునే కాదండి, మనం హ్యాపీగా నుంచొని కూడా కింద క్లీన్ చేసుకోవచ్చు. దానికి సరిపడా రాడ్స్ కూడా ఇచ్చారు అటాచ్మెంట్ చేసుకోవడానికి. సో మనకి ఎంత లెంత్ కావాలి అనే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఈజీగా యూజ్ చేసుకునే విధంగా సిపిన్ అండ్ యూఎస్బి ఛార్జర్ ఇచ్చారండి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ సిపిన్ లాగానే ఉంటుందన్నమాట. అక్కడ పెట్టేసి మనం ఛార్జింగ్ పెట్టేసుకోవడమే. ఈ పవర్ బటన్ ఆన్ చేయగానే ఎంత ఛార్జింగ్ ఉంది అన్నది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎన్ని లైట్స్ వెలుగుతుంటే అంత ఛార్జింగ్ ఉన్నట్టు. ఫ్రంట్ పార్ట్ మాత్రం రొటేట్ అవుతూ ఉంటుంది. మనకు కావాల్సిన అటాచ్మెంట్ పెట్టుకోవడమే. సో ఫస్ట్ అయితే ఒక రాడ్ అటాచ్ చేసేసి నేను మిర్రర్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఒకటి స్పాంజ్ లాంటిది ఒకటి ఉందన్నమాట. సో ముందు ఈ అటాచ్మెంట్ పెట్టేసి, దీనికి అంతా వెల్క్రో లాగా ఉంది. సో మనం ఏ అటాచ్మెంట్ అయితే పెట్టాలో దానికి ఇలా పెడితే చాలు, ఈజీగా ఇలా అంటుకుపోతుంది అంతే అనమాట. మళ్ళీ దాన్ని మనం తీసేసుకొని వాష్ చేసుకోవచ్చు పని అయిపోయిన తర్వాత. సో ఇది క్లీన్ చేసే ముందు అసలు మిర్రర్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మొత్తం అన్ని ఫింగర్ మార్క్స్, డస్ట్ అదంతా పడిపోయి మొత్తం ఇదిగోండి. మిర్రర్ పైన ఏంటంటే చిన్న చేతుల మరకలు ఉన్నా సరే బాగా ఎవిడెంట్ గా కనిపిస్తూ ఉంటాయి కదా. ఇదిగోండి, ఫస్ట్ అయితే మిర్రర్ ఇంకా క్లీన్ చేయక ముందు అయితే ఇలా ఉంది. నా ముఖం కూడా సరిగ్గా కనిపించట్లేదు అందులో. సో మిర్రర్ క్లీన్ చేయడానికి మనం ఏ లిక్విడ్ అయినా యూజ్ చేస్తున్నట్లయితే ఆ లిక్విడ్ అంతా స్ప్రే చేసేసి జస్ట్ ఆ పవర్ బటన్ ఆన్ చేసి మొత్తం అంతా ఇలాగా స్క్రబ్ చేశాను. ఆ స్పాంజ్ మెత్తగా ఉండడంతో మిర్రర్ పైన ఎటువంటి స్క్రాచెస్ పడకుండా మంచిగా సాఫ్ట్గా అంతా ఇలా రౌండ్ తిరుక్కుంటూ మొత్తం క్లీన్ చేసేసింది విత్ ఇన్ సెకండ్స్లోనే. ఇదిగోండి, మొత్తం వైప్ చేసేసిన తర్వాత ఇలా ఉంది. మొత్తం మిర్రర్ అంతా కూడా క్లీన్ చకాచక్ లాగా మెరిసిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు నా ఫేస్ చూస్తున్నారు కదా ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఇంక ఇక్కడ క్లీన్ చేయడానికి వచ్చేసాను బాత్రూంలోకి. బాత్రూమ్ క్లీనింగ్ ఈజ్ ద టఫెస్ట్ వన్ అనిపిస్తూ ఉంటుంది కదండి. సో దీనికోసం ఒక స్క్రబ్బర్ అటాచ్మెంట్ పెట్టేశాను. బ్రష్ లాంటిది కూడా ఉంది, అది కావాలంటే అది కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇది పెట్టేశాను అనమాట. సో ఫస్ట్ అయితే చూసారు కదా, అంతా బ్లాక్ గా కొంచెం మట్టి అంతా ఆగిపోతూ ఉంటుంది. సోప్ మార్క్స్ ఉంటాయి, సాల్ట్ వాటర్, అందులోనూ హార్డ్ వాటరే వస్తుంటాయి కదా బాత్రూమ్ లో. సో ఆ మార్క్స్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో మనం వంగి కింద మామూలుగా చీపురుతో కడిగేదానికి, రుద్ది కడిగేదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇది మన చేతులు నొప్పి పెట్టకుండా అదే రౌండ్ గా తిరుక్కుంటూ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. జస్ట్ ఆ హ్యాండిల్ ఒకటి మనం మేనేజ్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే మా బాత్రూమ్ లో మిర్రర్స్ ఉంటాయండి. అంటే కమోడ్ కి షవర్ కి డిఫరెన్షియేట్ చేస్తూ ఇలా మిర్రర్స్ ఉంటాయి అనమాట. సో మనం స్నానం చేసినప్పుడల్లా మిర్రర్స్ పైన కూడా సోప్ వాటర్ అవన్నీ పడుతూ ఉంటాయి, స్కేలింగ్ అవుతూ ఉంటుంది, మరకల్లాగా కనిపిస్తూ ఉంటుంది కదా. సో నేను బాత్రూమ్ క్లీన్ చేసిన ప్రతిసారి మిర్రర్ క్లీనింగ్ కూడా నాకు చాలా టైం పట్టేస్తూ ఉంటుంది. బట్ ఈ స్క్రబ్బర్ తోటి ఆ మిర్రర్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగానే అయిపోయింది. ఇంకా కింద టైల్స్, వాల్స్ అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత కార్నర్స్ మిగిలిపోతాయి కదండి. ఆ కార్నర్స్ కోసం ఒక సెపరేట్ బ్రష్ ఇచ్చారనమాట. ఆ షేప్ కూడా చూసారు కదా, ప్రతి కార్నర్ కి రీచ్ అయ్యే విధంగా ఆ షేప్ ఉంది. సో ఆ కార్నర్స్ అన్ని కూడా మనము ఆ మిర్రర్స్ దగ్గర కానివ్వండి, వాల్ ఉండే కార్నర్స్ కానివ్వండి, అన్నిటిని ఆ స్క్రబ్బర్ తోటి ఇలా అనేసుకుంటే ఎడ్జెస్ అంతా కూడా నీట్ గా స్క్రబ్ అయిపోతాయి. మొత్తం వాష్ చేసిన తర్వాత ఇదిగోండి, మిర్రర్స్ లోనే మొత్తం నీట్ గా క్లీన్ గా అయిపోయినాయి అనమాట. ఎక్కువ చేతులు నొప్పి పెట్టకుండానే. అండ్ టైల్స్ అన్ని కూడా మంచిగా నీట్ గా అయిపోయినాయి. సో ఒంగి చేయలేము అలా అనుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనం ఏ అటాచ్మెంట్స్ అయితే యూజ్ చేస్తామో వాటిని మనం ఇలా విడిగా తీసేసుకొని వాటన్నిటిని కూడా మనం సింపుల్ గా వాష్ చేసుకోవచ్చు. మిషన్ ని మొత్తం వాటర్ లో ముంచేయకూడదు, కానీ ఇట్లాంటి అటాచ్మెంట్స్ అన్నిటినీ అయితే మనం వాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సింక్ క్లీనింగ్ కూడా ఇలాగ ఒక చిన్న బ్రష్ ఉందన్నమాట. సో ఆ చిన్న బ్రష్ పెట్టేసి మనం వాష్ బేసిన్స్ కానివ్వండి, లేకపోతే కిచెన్ టాప్ కానివ్వండి, లేకపోతే స్టవ్ కానివ్వండి, ఇలాగ మనకి ఎక్కడైతే ఇలాగ రుద్ది క్లీన్ చేయాల్సిన పని ఉంటుందో అక్కడంతా కూడా ఈ స్పిన్ స్క్రబ్బర్ మంచిగా యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఈ అగారో ఎలక్ట్రిక్
పిన్ స్క్రబ్బర్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉందండి. దీని లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. దీని ప్రైస్ అయితే మనకి 2800 చేంజ్ పడుతుంది అండ్ 1 year వారంటీతో కూడా వస్తుంది. మీకు యూజ్ అవుద్ది అనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా మన పనులన్నీ అంతా అయ్యేసరికి టైం కూడా అయిపోద్ది కదండి. సో టైం అయిపోయింది, ఇంకా పిల్లల్ని అయితే తీసుకొచ్చేసా అనమాట. వాళ్ళ క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి కదా, సో వాళ్ళ ప్రాక్టీస్ అయ్యేసరికి అంటే రోజు వాళ్ళ క్రికెట్ కిట్, స్కూల్ బ్యాగ్ ఇవన్నీ ఉంటాయి కదా, రోజు ఇదో డ్యూటీ అయిపోతుంది అనమాట. పొద్దున్నే దింపడం, మళ్ళీ వెళ్ళి తీసుకొని రావడం, ఇదే పెద్ద డ్యూటీ అయిపోయింది. అంటే రోజు ఉండదు, ప్రాక్టీస్ ఉన్నప్పుడు లేదా టోర్నమెంట్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలా వెళ్ళి రావాల్సి వస్తూ ఉంటుంది. అండ్ దానితో ఆ క్రికెట్ యూనిఫామ్ ఇస్ వైట్ డ్రెస్ కదా, మొత్తం మట్టి దుమ్ము అయిపోతూ ఉంటుంది. రోజు రాగానే మళ్ళీ దాన్ని వాషింగ్ మిషన్లో వేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఆ బ్యాగులు కూడా ఎంత బరువు ఉంటాయో. ఇంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు డైట్ కూడా అంతే రేంజ్లో ఇవ్వాలండి. నార్మల్గా ఎక్కువసేపు కూర్చొని ఉండే పిల్లలు తీసుకునే డైట్కి ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా స్పోర్ట్లో కానీ ఇలాగా ఆడే పిల్లల ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి డైట్ కూడా అలాగే ఇస్తూ ఉండాలి. అందుకే నేను రెండు స్నాక్స్లు పంపిస్తూ ఉంటాను అనమాట స్కూల్కి. అట్లీస్ట్ అక్కడ స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్కువ బ్రేక్ లేకపోయినా సరే జస్ట్ ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తినేస్తే సరిపోతుంది కదా అన్నట్లుగా. ఇంటికి రాగానే మాత్రం ఇంకా టమ్మీ ఫుల్ అయ్యేలాగా, వాళ్ళు కూడా ఆకలి మీద వస్తారు కదా, సో కడుపు నిండా అండ్ అలాగే టేస్టీగాను ఉండాలి అండ్ హెల్తీగాను ఉండాలి. సో ఇవన్నీ చూసుకొని ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను అనమాట. అది కూడా ఒకటే కాకుండా ఒక 2-3 రకాల డిఫరెంట్ స్నాక్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఈ రోజు మాత్రం ఒకటే స్నాక్ విచ్ విల్ బి వెరీ గుడ్, వెరీ టేస్టీ, వెరీ చాలా నచ్చేస్తుంది అన్నమాట పిల్లలకు కూడా. దీనికోసం ఇక్కడ ఫస్ట్ పన్నీర్ని ఇట్లాగా మొత్తం తురిమేస్తున్నాను. మనందరికీ తెలిసిందే కదండి, వెజ్ పరంగా చూసుకుంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేది పన్నీర్లో. సో పన్నీర్ శాండ్విచ్ చేయబోతున్నాను అనమాట. అది కూడా సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా, నో బాయిలింగ్, నో కుకింగ్, నథింగ్ అనమాట. సో దాంట్లో పన్నీర్ని ఇలా తురిమి వేసేసి దాంట్లో పచ్చి ఉల్లిపాయని కూడా మనం ఏమీ వేపాల్సిన పని లేదు. ఉల్లిపాయ అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కావాలనుకుంటే, అంటే ఇంట్లో ఉంటే క్యాప్సికమ్ కూడా ఖచ్చితంగా యాడ్ చేస్తూ ఉంటాను. బట్ క్యాప్సికమ్ లేదు ఇప్పుడు, సో అందుకని కొత్తిమీర బాగా ఎక్కువ వేసా. నెక్స్ట్ అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం కూడా వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ అండ్ అలాగే ఆరిగానో ఫ్లేక్స్ ఉంటాయి కదా, అంటే మనం ఎప్పుడైనా పిజ్జా ఆర్డర్ చేసుకుంటే వస్తుంటాయి కదా, ఆ ప్యాకెట్లు అన్ని దాచిపెడుతుంటాను అనమాట. అవి ఆమ్లెట్లో వేస్తుంటా అండ్ అలాగే ఇలాగే శాండ్విచ్లో కూడా వేస్తూ ఉంటాను. సో ఈ ఆరిగానో ఫ్లేక్స్ కూడా వేసేసా, ఒక 2 ప్యాకెట్లు. ఇవన్నీ ఏంటంటే టేస్ట్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేస్తాయి. అండ్ కొద్దిగా సాల్ట్, ఎందుకంటే దీనిలో సాల్ట్ వేయలేదు కదా, మా దగ్గర ఏమీ లేవు అనుకుంటే జస్ట్ ఉప్పు కారం వేసుకున్నా సరిపోతుంది. కావాలనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. అండ్ దీనిలో యాడ్ చేస్తున్నాను మయోనీస్ ఏంటంటే మనకు కొంచెం బైండింగ్కి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అలాగే క్యారెట్స్ ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అండి. క్యారెట్ క్యాప్సికమ్ 2 లేవు నా దగ్గర, అంటే మేము వీకెండ్ కూరగాయలు తెచ్చుకుంటాం అనమాట. సో ఈ రోజైతే ఏమీ లేవు. కొంచెం మయోనైజ్ అండ్ అలాగే కొంచెం టొమాటో కెచప్ కూడా యాడ్ చేశాను ఇందులో. ఇవి 2 కొంచెం వెట్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి బైండింగ్కి మంచిగా ఉంటుంది. అండ్ అలాగే మనం స్ప్రెడ్ చేసుకునేటప్పుడు బ్రెడ్ పైన మనకి కొంచెం మంచిగా ఈజీగా ఉంటుంది అనమాట. వీటన్నిటిని ఇలాగా కలిపేసుకోవడమే, అంతే. ఇదే స్టఫింగ్ అండి, దీనికన్నా ఇంకేమీ అవసరం లేదు. మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చెప్పాను కదండి, క్యారెట్ తురుము, పచ్చి క్యారెట్ తురుమే, అది కూడా కుక్ చేయక్కర్లేదు. క్యాప్సికమ్ తురుము కూడా, అది కూడా కుక్ చేయక్కర్లేదు. అవి రెండింటిని కూడా పచ్చిగానే యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో. మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే ఇదిగోండి ఇలా మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం నోట్లో వేసుకొని చూస్తే తెలిసిపోతుంది ఉప్పు కారం సరిపోయిందా లేదా అని అనేది. టేస్ట్కి తగ్గట్టుగా దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవడమే, అంతే. స్టఫింగ్ రెడీ అయితే ఇంకెంతసేపు అండి, బ్రెడ్తో కాల్చేసుకోవడమే కదా. అండ్ ఆ బ్రెడ్ కూడా నో మైదాది యూజ్ చేయాలి. మనం రెగ్యులర్గా దొరికే బ్రెడ్స్లో మైదాతో చేస్తారు కాబట్టి నో మైదా లేదా 0 మైదా అని మెన్షన్ చేస్తున్న బ్రెడ్ యూజ్ చేయడం బెటర్. నేనైతే ఇక్కడ మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నానండి. దీనికి మొత్తం ఒక సైడ్ అంతా బటర్ అప్లై చేస్తున్నాను అనమాట, 2 స్లైసులకి కూడా. అంటే మనము మధ్యలో స్టఫింగ్ పెట్టి అటు ఇటు స్లైసెస్ పెడతాం కదా, అందుకోసం అటు ఇటు బటర్ అప్లై చేస్తున్నా. బటర్ మనం లోపల సైడ్ కాదు, అవుటర్ సైడ్ అప్లై చేస్తాం అనమాట. అంటే లోపల సైడ్ మనం స్టఫింగ్ పెడతాము, అక్కడ అవసరం లేదు. అవుటర్ సైడ్ మనము ఈ బటర్ అప్లై చేయాలి. ఎందుకంటే కాల్చేది మనం అవుటర్ సైడ్ కాలుస్తాం కాబట్టి అక్కడ ఒక మంచి కలర్ వచ్చి చూడడానికి చాలా ఎపటైజింగ్ గా ఉంటుంది అన్నమాట, చాలా వెల్కమింగ్ గా అనిపిస్తుంటది. దాన్ని చూడంగానే ఆహారం అయిపోతా అని అది మనల్ని పిలుస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఇదిగోండి ఇట్లాగా ఫ్లిప్ చేసేసి ఈ లోపల సైడ్ మనం స్టఫింగ్ అప్లై చేసుకోవడమే.
ఇంకా పిల్లలకి చీజ్ కూడా ఉంటే బాగా నచ్చుద్ది కదండి. సో చీజ్ స్లైసెస్ ఒకటి దానిపైన పెట్టేసుకొని మనం ఇంకొక బ్రెడ్తో దీన్ని కవర్ చేసేసుకోవడమే అనమాట. కావాలనుకుంటే ఇలాంటి చీజ్ స్లైసెస్ లేదు బ్లాక్ ఉంది అనుకుంటే చీజ్ని మనం కొంచెం గ్రేట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని ప్యాన్ పైన మంచి ఇలాగ మనం ఆల్రెడీ బటర్ అప్లై చేసాం కాబట్టి ఇంక ఏమీ వేయక్కర్లేదు. జస్ట్ సిమ్లో పెట్టి కొద్దిగా ఇలాగా అటు ఇటు కాలిస్తే సరిపోతుంది. ఆ వేడికే లోపల ఉన్నవన్నీ కూడా కొంచెం చీజ్ అది కూడా మెల్ట్ అయ్యి మంచిగా బైండ్ అయిపోతుంది అనమాట. సో జస్ట్ ఫ్యూ మినిట్స్ కాలిస్తే చాలు మన టేస్టీ వెజ్ శాండ్విచ్ అయితే రెడీ. ఒకటి కాలుతుంటే ఇంకోటి రెడీ చేసుకుంటూ ఉంటే చాలా సింపుల్గా అయిపోద్ది. అదే శాండ్విచ్ మేకర్ ఉంటే దానిలో పెట్టేసుకోవచ్చు. నా దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంది, కానీ ఎవరి దగ్గరైనా లేకపోతే ఇలా కూడా కాల్చుకోవచ్చు అని చూపించడం కోసం నేను ప్యాన్ పైన చేశాను అనమాట. మంచిగా ఇలా కట్ చేసి ఇస్తే తింటూనే ఉంటారండి ఈజీగా. ఒక ప్యాకెట్ ఖతం అయిపోద్ది అనమాట మా ఇంట్లో బ్రెడ్ ఇలాగ శాండ్విచ్లు చేసినప్పుడు. డెఫినెట్గా ట్రై చేయండి, సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుంది. ఇంకా మన దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్ని బట్టి దీనిలో ఉడకబెట్టిన బంగాళదుంప వేయచ్చు, బఠానీలు వేయచ్చు, కార్న్ వేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అనమాట. బట్ ఇది సింప్లెస్ట్ వన్, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, బాయ్.